మరో బ్రేకింగ్ మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ధాన్యం కొనుగోలు, పంట మార్పిడిపై భేటీలో చర్చ జరుగుతోంది. రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటారు. మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించిన అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణపై మంత్రులతో సీఎం చర్చలు జరుపుతున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుపుతున్నారు. ధాన్యం కొనుగోలు, పంట మార్పిడిపై భేటీలో చర్చ జరుగుతోంది. రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోనున్నారు. మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించిన అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణపై మంత్రులతో సీఎం చర్చలు జరుపుతున్నారు. ఇక ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఎటువంటి కీలక అంశాలపై చర్చ జరుగుతోంది? దట్టు గత కొద్ది కాలంగా ఈ మెట్రో రైల్ ఫేజ్ 2కి సంబంధించి అటు బీజేపీ నేతల నుంచి, అఫ్కోర్స్ మినిస్టర్స్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మాటల యుద్ధం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి ఏమైనా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందా? ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి సునీల్? ఎస్ రమణ, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో డిజిటల్ క్యాబినెట్, అంటే అధికారికంగా అధికారులు లేకపోయినప్పుడు కూడా కేవలం మంత్రులు మాత్రమే ఉండి ఆ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతం అయితే సమావేశం స్టార్ట్ అయింది. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క సమావేశానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే పేపర్లెస్, అంటే పేపర్లు వాడకుండా కేవలం డిజిటల్ ఫార్మాట్ లో, అంటే ప్రతి ఒక్క మంత్రి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు ప్రతి మంత్రికి ఒక ట్యాబ్ ఇచ్చి మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం. ఆ సమావేశంలో ప్రతి ఒక్క మంత్రికి వారికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఉంటుంది. వారు నియోజకవర్గంలో వారు చేసినటువంటి పనులు, వారి శాఖలో ఎలాంటి తప్పిదాలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎలాంటి హామీలు నెరవేర్చారు, ఎలాంటి పథకాలు రిలీజ్ చేశారు, వారి బడ్జెట్ లో ఇచ్చినటువంటి అంశాలు ఏ విధంగా సక్సెస్ చేశారు, ఈ అన్ని అంశాలు కూడా కులంకషంగా వారి యొక్క ప్రోగ్రెసివ్ రిపోర్ట్, అంటే వారి పనితీరుకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఆ ట్యాబ్ లో పొందుపరిచినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఆ ట్యాబ్ మొత్తం కూడా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు ఇప్పటికే మంత్రులందరూ కూడా ట్యాబ్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్స్ ప్రస్తుతం అయితే ఆ ట్యాబ్స్ పట్టుకొని ఆ మంత్రులందరూ కూడా డిజిటల్ సమావేశంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక ఈ యొక్క సమావేశంలో కొన్ని అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కేవలం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేస్తుంది. మిగిలినటువంటి ధాన్యం ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న అంశంపై కూడా ప్రధానంగా దీంట్లో డిజిటల్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు మరోవైపు రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించిన అంశంపై ఇప్పటి వరకు ఒక క్లారిటీ కూడా రాలేదు. ఇప్పటి వరకు నిధులు భరోసాపై అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నట్టు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఆరోపణలు చేస్తుంది. రైతు భరోసా నిధులు విడుదల ఎందుకు చేయడం లేదు యాసంగికి సంబంధించిన అంశంపై కూడా అంటూ కూడా ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశంపై కూడా ఈ డిజిటల్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మెట్రో రైల్ ఫేజ్ 2కు సంబంధించిన అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మీటింగ్ అరేంజ్మెంట్ చేయాలి, ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఐఆర్ఎఫ్పి నిధులను వెంటనే విడుదల చేసే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఒక మంత్రుల బృందం అక్కడికి ఢిల్లీకి వెళ్లాలనే అంశంపై కూడా ఈ రోజు డిజిటల్ సమావేశంలో ముఖ్యమంత్రి డిజిటల్ సమావేశంలో ఈ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతో పాటు కాళేశ్వరం, అదేవిధంగా తుమ్మిడిహెట్టి కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన పథకానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించిన అంశాలపై కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో పాటు రాష్ట్ర పరిపాలన సంబంధించిన అంశాలు, మరోవైపు సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సమావేశంలో డిజిటల్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగేటువంటి సమావేశము ఒక తీవ్ర ప్రాధాన్యత అయితే సాధించమని చెప్పవచ్చు. ఎందుకంటే పేపర్లెస్, అంటే పేపర్ లేకుండా కేవలం డిజిటల్ ఫార్మాట్ లోనే వారందరూ కూడా ట్యాబ్స్ ఇచ్చి వారి యొక్క పనితీరు ప్రోగ్రెస్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షిస్తుంటారు. ఎస్ఐఆర్ ని ఏ విధంగా, అంటే రాబోయే కాలం ఈ నెల 25 నుంచి ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి ఆ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రులకు దిశానిర్దేశం కూడా ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఓట్ల తొలగింపుకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో అటు పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే మనం ఓట్లు తొలగించాలని, అక్కడ మమతా బెనర్జీ, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓట్ల తొలగింపుకు సంబంధించిన అంశంపై కూడా పెద్ద ఎత్తున
ఇప్పటికే అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా అటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసి విజ్ఞప్తులు కూడా చేశారు. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా తమ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియని ప్రారంభించాలి, ఏ విధంగా దాన్ని సార్ట్అవుట్ చేసే దిశగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిటల్ సమావేశంలో చర్చించి నిర్ణయం కూడా తీసుకున్న అవకాశం. ప్రస్తుతం అయితే సమావేశం అయితే స్టార్ట్ అయింది. అందుబాటులో ఉన్న మంత్రులందరూ మాక్సిమం అందరు మంత్రులు కూడా ఉన్నట్టు తెలిసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు అందరు మినిస్టర్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ Yes. బాబు, మరోవైపు దుద్దిల అటు మరోవైపు వాకిట్ శ్రీయర్ కావచ్చు, వీరందరూ కూడా మంత్రులందరూ కూడా హాజరైనట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఆ సమావేశం అంతా కంప్లీట్ అయిన తర్వాత మీడియాతో కూడా జరిగినటువంటి సమావేశంపై కూడా మీడియాకు బ్రీఫ్ కూడా Okay. ఇచ్చే అవకాశం కనబడుతుంది. రమణ. ఎస్, థ్యాంక్ యూ సునీల్.